కీర్తనలో 48వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలో 48వ అధ్యాయము 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. సదాకాలము మనకు దేవుడై ఉన్నాడంట. దేవుడు ఆయన మనకు దేవుడు అంట. అంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చర ఆస్తులన్నీ కూడా మావి అని చెప్పుకుంటూ జీవిస్తారు. బంధువులు, స్నేహితులు, కుటుంబాలు ఉండేవారు పిలువబడతారు. కుటుంబాలు ఉండేవాళ్ళు ఆలోచిస్తారు. అయితే ఒకటే గుర్తు చేసుకోవాల, మనకు దేవుడు అంట ఆయన. ఆ దేవుడు చెప్తున్నాడు ఏమని, నేను మీకు దేవుడినై ఉన్నాను అని దేవుడు చెప్తుంటే మనం ఏమంటున్నాం? దేవుడు లేడు, భక్తి లేదు, ప్రార్థన లేదు, మనకు నచ్చినట్టు జీవించాలి అని భక్తిహీనతతో తిరిగి జీవిస్తున్నారు పిల్లలు. భక్తిలో మనం నేర్చుకోవాల్సింది ఒకటే, క్రమశిక్షణ, పద్ధతి. దేవుడు మనల్ని భూమి మీద పుట్టింది ఆయన పని చేయించడానికి ఆయన మనల్ని భూమి మీద పుట్టిస్తే మనం మన పని మీద బిజీ అయిపోయి ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో ఇతరుల మీద ద్వేషంతోనూ, అసూయలతోనూ, అల్లరితో కూడిన ఆటపాటలతోనూ జీవిస్తూ దేవుడు లేడు, ఏమీ లేడండి. మాకు ఈరోజు ఆహారం దొరికిందా, అదే జీవితం అనుకుంటున్నారు ప్రజలు. ఏదైనా తారుమారు చేయగలడు దేవుడు. ఆనాడు కష్టాలు పడలేదా ప్రజలు, శిష్యులు? ఎవరి కోసం? దేవుని కోసం కాదంటారా? ఇప్పుడు కష్టాలు వస్తున్నాయి. కష్టాలు వచ్చినంత మాత్రాన దేవుణ్ణి వదిలిపెట్టడం కరెక్ట్ కాదు కదా. మనం భక్తులు ఏం నేర్చుకుంటున్నాము, ఎలాంటి నేర్పిస్తున్నారు ఒకసారి ఆలోచించాలి. భక్తిలో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి భూమి మీద. అందుకంటున్నాడు, లెక్క నేను అడుగుతాను ఒకానొక రోజున అంటున్నాడు దేవుడు. భూమి మీద వీళ్ళకే లెక్కలు చెప్పలేనప్పుడు దేవుడి దగ్గర లెక్కలు ఎలా మాట్లాడగలం మనం? దేవుడు లెక్కల్లో పరిగణలోకి తీసుకుంటే మన భవిష్యత్తు ఏంటి? మన భవిష్యత్తు ఏంటి? ఎవడో తాగుబోతాడు, ఏదో మాటలు అనేసాడు, దేవుని దూషిస్తున్నారు అనుకుందాం. అయితే దేవుడు చెప్తున్నాడు, వాళ్ళకి వీళ్ళకి ఎవరికైనా సరే దేవుడే మనకు దేవుడై ఉన్నాడంట. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం కల్పించాడు. ఏంటి తెలుసది? పాపం చేస్తున్నావా? ఇదిగో అవకాశం, మారు మనసు పొందు. భక్తిహీనతగా ఉన్నావా? భక్తిలోకి రా. ఎన్నో తరాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. సమస్యలు మనకి కొత్తగా కనిపిస్తాయే కానీ దేవుడికి ఈ సమస్యలుగా కనిపించవు. మనల్ని దేవుడు పరిశోధిస్తాడనమాట. నా పిల్లలు ఎంతవరకు నిలబడగలరు, నా పిల్లలు ఎంతవరకు కష్టంలో ఉండగలరు అని పరిశోధిస్తాడంట దేవుడు. వాటిలో మనం ఉండడానికి ధైర్యాన్ని కూడా ఇచ్చేది కూడా ఆ దేవుడే. అందుకంటున్నాడు ఇక్కడ, సదాకాలము మనకు దేవుడు తోడై ఉన్నాడంట. అయితే మరణము వరకు ఆయన మనం నడిపించును. పుట్టడం అక్కడ నుండి ప్రారంభమైన మన జీవితం మరణం వరకు నడిపించేది ఎవరంటే దేవుడు మాత్రమే చెప్పేశాడు దేవుడు. అలాంటి దేవుడి కోసం మనం జీవించాలి, నిలబడాలి అంటే ప్రతి ఒక్కరి ఆలోచనలు దేవుళ్ళలో ఉండాలి అని అంటే భక్తిలో ఉండాలి. భక్తి ఎలాంటిది అంటే
ఎలాంటి వారినైనా మార్చగల సామర్థ్యం కలిగేది కేవలం బైబిల్ మాత్రమే. మన బలం, మన శక్తి కేవలం భక్తి అయి ఉండాలే కానీ పాపం అవ్వకూడదు. అలాంటి ప్రతి ఒక్క విధి విధానాల గురించి ఆలోచించి మంచి చెడు నేర్చుకోమని తెలియజేస్తున్నాను పిల్లలు.